వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకల గురించి మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాము. ఇక వివరాల్లోకి వెళ్తే తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. అర్హులైన అభ్యర్థులకి కాల్ లెటర్లో పంపి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయ్యాక తీరా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి అనేటువంటిది ఇదొక సమాచారం. ఇప్పుడు మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకి మెసేజ్లు పంపారు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినటువంటి ప్రభుత్వం ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి అర్హులకి అటు ఉద్యోగం ఇవ్వకుండా, రిజెక్టెడ్లోనూ కూడా చూపకుండా, రిజెక్టెడ్ లిస్టులో కూడా వాళ్ళని పెట్టకుండా వాళ్ళతోటి ఆటలు ఆడుకుంది అనేటువంటిది. ఇక ఆటల కోటాతో కూడా ప్రభుత్వం ఆటలాడుకుంది అనేటువంటిది. గ్రీవెన్స్లోనూ అభ్యర్థులకు తప్పుడు సమాధానం ఇచ్చారు అని వేల సంఖ్యలో మెగా డిఎస్సి బాధితులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు వైసీపీతో కలిసి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్నారు టీచర్ అభ్యర్థులు, నిరుద్యోగులు కూడా. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అనేటువంటిది కూడా ప్రముఖంగా వినిపించినటువంటి డిమాండు. ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏళ్ల తరబడి శ్రమించి సాధించుకున్న అరుదైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కారు కాలరాసింది అని కాల్ లెటర్లతో వెరిఫికేషన్కు సైతం హాజరై మోసపోయిన అర్హులైన అభ్యర్థులందరూ కూడా మండిపడుతున్నారు. జిల్లాకు ఓ విధానం అమలు చేసి హారిజాంటల్ రిజర్వేషన్ అని పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పోస్టుకు ఒక్కరే అభ్యర్థిని, అంటే 1:1 నిష్పత్తి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి అన్ని సక్రమంగా ఉన్నట్లు ప్రకటించిన తర్వాత తీరా తుది జాబితాలో తమ పేర్లు గల్లంతు చేశారని చెప్పేసి కూడా అర్హులు వాపోతున్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిస్తే హాజరైన అభ్యర్థి సర్టిఫికెట్లలో లోపం ఉంటే ఆ విషయం చెప్పి వారిని పక్కన పెడతారు. అనంతరం రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగాలకు ఎంపికైన వారికే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాల్సిందిగా నిర్ణీత తేదీని ప్రకటించారు. అన్ని పత్రాల పరిశీలన పూర్తి చేసి అంతా సక్రమమేనంటూ కూడా ప్రకటించారు. కానీ తుది ఎంపిక జాబితాలో మాత్రం అర్హుల పేర్లు లేకుండా చేశారు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్వాకానికి బలైన ప్రతిభ గల డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందికి పైగా ఉన్నట్లుగా చెప్తున్నారు. డిఎస్సి ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. కానీ డిఎస్సి 2025లో మాత్రం ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరొక విధానాన్ని అమలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులంతా కూడా మెరిట్ లిస్టును పరిశీలించే వీలు లేకుండా చేశారని ఆక్రోశిస్తున్నారు. మెరిట్ లిస్టును ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్టు తయారు చేసి కౌన్సిలింగ్కి నిర్వహించాలి. కానీ మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు ఇవేమీ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థుల్ని ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మందిలో కేవలం 16,437 పోస్టులకు అంతమందికే కాల్ లెటర్లు పంపారు. కాల్ లెటర్లు పంపిన వారిని నిర్ణీత తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలి అని లేఖలో పేర్కొన్నారు. ఇక చెక్ లిస్టు సరిచూసుకున్న తర్వాత వారిని కూడా ఓకే చేశారు. అయితే తిరస్కరణ జాబితాలో పేర్లు లేని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన కొందరు అభ్యర్థుల పేర్లను తుది ఎంపిక జాబితాల నుంచి తొలగించడం అనేటువంటిది ఇక్కడ గమనార్హం. తమ సర్టిఫికెట్లన్నీ సరిగ్గా ఉన్నాయని ప్రకటించాక కూడా పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు అని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే ఇందులో తమదేం లేదని రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని వాళ్ళు సలహా ఇచ్చారు. బాధితులంతా కూడా రాష్ట్ర కార్యాలయంలో సంప్రదిస్తే మళ్ళీ డిఎస్సికి ప్రయత్నించండి అని ఉచిత సలహా ఇచ్చి అవమానించారు అని చెప్పేసి కూడా అభ్యర్థులు వాపోతున్నారు. ఈ డిఎస్సిలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రకారం మెరిట్లో ఉండి పోస్టు వస్తుందన్న వారికే కాల్ లెటర్లు పంపారు. వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. చివరకు వారికి మొండి చేయి చూపించారు. అర్హులు తమకు జరిగిన అన్యాయంపై విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయ పోరాటానికి దిగడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ ఎం ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటర్ ఇది. ఇంకోటి ఏంటంటే టి విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటరు, అలాగే ఐ శ్రీనివాసులకు వచ్చిన కాల్ లెటరు, ఇవన్నీ అనమాట. ఇంకోటి వై శ్రావణకు వచ్చిన కాల్ లెటరు. వీళ్ళని రమ్మని చెప్పేసి పిలిచినట్టు అనమాట వెరిఫికేషన్కి హాజరు కావాలంటూ. కానీ తుది జాబితాలో అయితే వాళ్ళ పేర్లు లేవు. ఇది ఇక పలు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి మెగా డిఎస్సి 25లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకి విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా, అలాగే విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి కూడా
పాల్గొన్నారు. బాపట్లలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, అలాగే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని, అక్రమాలపై సిబిఐ విచారణ నిర్వహించాలి అని కూడా వాళ్ళు నినదించారు. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించినటువంటి ధర్నాలో పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఒక్కో ఉద్యోగాన్ని 15 నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు అనేటువంటిది కూడా ఆయన ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచేశారు అని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజకవర్గ అధ్యక్షులు సద్దాం ఆరోపించారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డాబా గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్ నేతృత్వంలో దగా డిఎస్సిపై నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, సమన్వయకర్తలు తిప్పల దేవాన్ రెడ్డి, మొల్లి అప్పారావులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి నిర్వహణలో అక్రమాలు అంటూ ఇక రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహం నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించింది. సకల శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన చేపట్టారు. ఒంగోలులో నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అలాగే ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమోహన్ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకర్తి ఆదన్న తదితరులు పాల్గొన్నారు. ఇక విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రాల్లో విద్యార్థి పోరు పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నెల్లూరు విఆర్సీ సెంటర్లో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడంతో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఆయన ఖండించారు. చంద్రబాబు సర్కారు డిఎస్సిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, లోకేష్ డౌన్ అంటూ నినదించారు. ఇక వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మల సత్రం వద్ద కూడా అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్, ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో కూడా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి ఈ డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి అనేటువంటిది బాగా వినిపిస్తున్నటువంటి విషయం. సో ఇది మొత్తానికి మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. దీని మీద అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రం ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ మాత్రం లేదు, ఇదంతా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్నటువంటిది, ఏ అభ్యర్థులైనా మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారా, ఇది కావాలని మీరు విద్యార్థులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.